హాయ్ ఫ్రెండ్స్, దోశలు వేస్తున్నా. చాలా రోజులు అవుతుంది కిచెన్లకు రాక. దోశలు వేస్తున్నా. ఇప్పుడు ఇంకా సతాంస్తుందని వంకాయ పెట్టి వంకాయ పెట్టి రుద్దుతున్నా. వంకాయ లేకపోతే ఉల్లిగడ్డ పెట్టి రుద్దొచ్చు, స్మూత్గా వస్తాయి. అంటే ఈ బియ్యము మినపప్పు కాకుండా జొన్నలు, రాగులు, సద్దలు, మినపప్పు, కొంచెం మెంతులు, కొన్ని వేసుకోవాలి. మెంతులు అవి వేస్తాను నేను, కానీ మంచిగా వస్తున్నాయి. కలిపే ముందు మనం వేసే ముందు కొంచెం జీలకర్ర, టేస్ట్ కోసం జీలకర్ర వేస్తాం. ఎందుకంటే మనకు దీర్ఘమైనట్టు ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. బయట తినొద్దని చెప్తారు కదా, బయటకి ఎట్లా చేస్తారో చూడం కదా, మనము చూస్తాం కదా రోడ్ల మీద ఎట్లా చేస్తారు. తినాలనిపించదు. ఇంట్లో ఉంటే ఓపికతోటి చేసుకోవాలి. బయట తిని ఆరోగ్యం పాడు చేసుకున్న దానికంటే ఇంట్లో చేసుకుంది బెటర్ కదా. కోపాలు వస్తుండొచ్చు, బయట తినేటోళ్ళు అలవాటు ఉన్న వాళ్ళకి ఇవేంది అన్నీ బయట తినొద్దు అంటే వారి ఇష్టం వాళ్ళది. కాకపోతే చెప్తురు డాక్టర్లు, బయట ఫుడ్ తినొద్దు, పడదు, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్తారు. కానీ మన జనాలు వినరు కదా. అట్లా వింటారా? బయట ఫుడ్కి అలవాటు అయినాక ఇంటి ఫుడ్ అలవాటు. మనం ఇట్లా చేసినాం అనుకో, మన పిల్లలు కూడా బయట ఇంటి ఫుడ్కి అలవాటు అయ్యారంటే బయటకు తినలేరు. మనం ఇంట్లో చేసి పెట్టలేమనుకో వాళ్ళు ఇంట్లోనే తినాలనుకుంటారు, బయట తినలేరు. లైకులు కొట్టండి. ఎవరు లైకులు కూడా కొడతలేరు ఈ మధ్యలో. నేను సరిగ్గా తీస్తలేను కూడా, మళ్ళీ స్టార్ట్ చేసిన కిచెన్. మీకు నచ్చితే లైకులు కొట్టండి.